ఇది ఎంత మాట! ఒకసారి ఆలోచన చేయండి. మన దేవుని రక్షణ పొందుకున్న మనము, మన బిహేవియర్ ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, అన్యులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది? అదే పరిస్థితిలో ఉంటే ఏం ఉపయోగం? వాళ్ళకి మనకేం తేడా ఉంటుంది? దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ప్రత్యేకించబడిన వారు. దేవుని బిడ్డలు ఎలాంటి వారంట? ప్రత్యేకించబడిన వారు వీళ్ళు. ప్రత్యేకించబడిన గుంపు ఇది. ఇది మేకల గుంపు కాదు, గొర్రెల గుంపు. మేకల గుంపు దేనికి సాదృశ్యంగా ఉంది నాయన? దేనికి సాదృశ్యంగా ఉంది? శాపానికి, శపించబడిన అనుభవం. గొర్రెల గుంపు దేనికి సాదృశ్యంగా ఉంది? ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు ఆశీర్వదించబడిన దానువు, నువ్వు ఆశీర్వదించబడిన వాడు. కానీ నువ్వు శాపానికి పాత్రురాలు కాదు, పాత్రుడు కాదు. తల్లి జాగ్రత్త. తండ్రి శిక్షించు, ఆ యొక్క శిక్షని తృణీకరించబాకు. తండ్రి గద్దిస్తుంటే నువ్వు విసుక్కుంటున్నావా? విసుకించుకోబాకు. జాగ్రత్త.